అసలు ఈడు మనిషేనా అన్నట్లు ఆడాడు అభిషేక్ శర్మ ఫిఫ్త్ టీ20లో. బంతేస్తే చాలు నేను బౌండరీ కొట్టడానికే చూస్తాను. నా పని అదే. నేను మిషన్‌ని, టర్మినేటర్‌ని అన్నట్లు ఆడాడు. అసలు ఎవరి చేత ఏం చేయాలి తనకి? స్పిన్ ఏస్తే కొడతాడు, ఫాస్ట్ ఏస్తే కొడతాడు, మీడియం పేస్ ఏస్తే కొడతాడు, వేరియేషన్‌లు ఏస్తే కొడతాడు. ఏమన్నా ఎయ్ సిక్స్ అయితే కొడతా అన్నట్లు. 13 సిక్స్‌లు కొట్టాడు. చిట్ట చివరికి ఒక సిక్స్ కొట్టబోయి ఔట్ అయ్యాడు. అది ఓకే. సిక్స్ కొట్టి ఔట్ అవ్వడం టీ20లో తప్పు కాదు. 138 రన్స్ కొట్టాడు. దాంతో టీ20లో హైయెస్ట్ స్కోర్ ఇదే మనకి టీమిండియాకి. అంతకుముందు గిల్ ఉండేవాడు 126 కొట్టాడు. 63 బాల్స్. తను 37 బాల్స్ సెంచరీ కొట్టాడు. ఇంకొక బంతి ఒక 2 బంతులు ఏదంటే యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసేవాడు. మనకి అభిషేక్ శర్మని చూస్తుంటే ఇంకో యువరాజ్ సింగ్ అనిపిస్తున్నాడు. అంత ఈజీగా ఉన్నాయన్నమాట తన షాట్స్ అన్నీ. తన గురువు తనే కాబట్టి, యువరాజ్ సింగే కాబట్టి శిష్యుడు అలానే ఆడతాడు. మనకి అది కనిపిస్తుంది స్టేడియంలో. బంతి వేస్తే తన్ని భారీ షాట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. భారీ షాట్ కొట్టడం కూడా ఎఫర్ట్ లేదు. చాలా ఎఫర్ట్లెస్గా, చాలా ఎలిగెంట్గా, సింపుల్గా అది వెళ్ళిద్దా లేదా అనిపించింది షాట్ చూస్తే. కానీ బంతి మాత్రం బౌండరీ దాటిపోయింది. అంత బాగా ఆడుతున్నాడు. ఇది మనకు చాలా పెద్ద పాజిటివ్. కానీ ఇక్కడ మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే టీంలో మిడిల్ ఆర్డర్. మన 5 టీ20లు తీసుకోండి, మిడిల్ ఆర్డర్ ఆడలే. మనం ఒక విధంగా 3వ మ్యాచ్ ఓడిపోయింది మిడిల్ ఆర్డర్ ఆడకపోబట్టే. దాన్ని కంపల్సరీ చేయడానికి మనం శివన్ దూబేని తీసుకొచ్చాం. శివన్ దూబే ఆడుతున్నాడు కాబట్టి ఓకే. కానీ శివన్ దూబే కాకుండా ఇంకెవరు ఆడుతున్నారు మిడిల్ ఆర్డర్లో? హార్దిక్ పాండ్యా అంటే ఒక మ్యాచ్ ఆడాడు. నేను హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి చెప్తున్నా. హార్దిక్ పాండ్యా నాకు ఇష్యూ లేదు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఈ ముగ్గురు తిలక్ వర్మ ఒకటే ఫామ్లో ఉన్నాడు, ఆడాడు. తను ఫెయిల్ అయిన ఒక 2 మ్యాచ్లు కూడా ఓకే బ్యాట్లకు అనుకోవచ్చు. కానీ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ 5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. సూర్యకుమార్ అయితే ఆల్మోస్ట్ అన్ని సింగిల్ డిజిట్ స్కోర్లే అనుకుంటా. అంత దాన్ని ఒక కెప్టెన్గా వచ్చాక ఇప్పుడు తను కెప్టెన్ చేసింది ఎందుకు? తను భారీ ప్లేయర్ టీ20స్లోనే. గంభీర్ అంతకుముందు ఏ మ్యాచ్ అయినా తీసుకోండి, ఇండియా టీ20 ఆడింది అంటే గంభీర్ కామెంటేటర్గా వచ్చాడు అంటే, కామెంటేటర్ కింద అనేది హోస్ట్ స్టార్ స్పోర్ట్స్లో కానీ, హాట్స్టార్లో కానీ, జియో సినిమా దేనిలోనైనా సరే గంభీర్ హోస్ట్గా వచ్చాడంటే సూర్యకుమార్ యాదవ్ ఆకాశానికి ఎత్తేసేవాడు. తను అలానే ఆడేవాడు కూడా, అందుకే అంత ఎత్తాడు. తను కోచ్గా రాగానే టీ20లో హార్దిక్ పాండ్యా కాదు, నాకు సూర్యకుమార్ యాదవ్ కావాలి కెప్టెన్గా అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేశాడు. మేము కూడా హ్యాపీనే తను కెప్టెన్ అయ్యేందుకు. ఎందుకంటే అంత బాగా ఆడుతున్నాడు, అంత సూపర్ బ్యాట్స్మెన్, సూపర్ ప్లేయర్. బ్యాట్స్మెన్ బౌలర్ మనకు అనవసరం, సూపర్ ప్లేయర్. అలాంటి కెప్టెన్ అయ్యాడని చెప్పి. కానీ వరుసగా 5 మ్యాచ్లు అంత దారుణంగా ఫెయిల్ అయితే అలాంటి ప్లేయర్ని నెక్స్ట్ టీ20 సిరీస్కి తీసుకోకూడదు. మామూలుగా అయితే తీసుకోరు. ఇప్పుడు సంజు శాంసన్ పరిస్థితి అదే. నెక్స్ట్ టీ20 సిరీస్కి తనని తీసుకుంటారా లేదా అని డౌట్ ఉంది నాకు. ఇదేమంటే షార్ట్ పిచ్ బాల్ని కొట్టలాగా ఇండియాలో పిచ్ల మీదే షార్ట్ పిచ్ బంత్ ఆడలేక అవుట్ అయిపోతుంటే, ఇంగ్లాండ్ వెళ్తే, ఆస్ట్రేలియా వెళ్తే, సౌత్ ఆఫ్రికా వెళ్తే షార్ట్ పిచ్ బాల్ అయితే వికెట్ ఇచ్చేస్తారు కదా. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి. శ్రేయస్ అయ్యర్ ఎందుకు తీసుకోవట్లేదు? తనకు ఆ ఇష్యూ ఉంది, అది క్లియర్గా అందరికి కనిపిస్తుంది. పర్సిస్టెంట్గా ఆ ఇష్యూ ఎప్పుడైతే ఒక ప్లేయర్ చూపిస్తాడో, ఒక టైప్ ఆఫ్ డెలివరీ ఆడలేక, ఇప్పుడు కోహ్లీని చాలామంది రిటైర్మెంట్ తీసేసుకోమని ఎందుకంటున్నారు? తన ఆఫ్ సైడ్ బాల్స్కి ఎడ్జెస్ ఇచ్చేయడం వల్ల. ఆ గాడికి ఆ పని కుర్రోళ్ళు కూడా చేస్తారు, ఈ కోహ్లీనే కావాలా అంటున్నారు. సేమ్ అదే కదా, సంజు శాంసనే కావాలి. ఇప్పుడు గిల్లు ఉన్నాడు, గిల్లుని పక్కన పెట్టారు, గైక్వాడ్ని పక్కన పెట్టారు. వీళ్ళని పక్కన పెట్టి సంజు శాంసన్ పుష్ చేశారు టీ20లో. సౌత్ ఆఫ్రికా మీద ఆడాడు, నిరూపించుకున్నాడు, ఓకే. కానీ ఇంగ్లాండ్ మీద షార్ట్ పిచ్ బాల్ వేస్తే అవుట్ అయిపోతుంటే పేస్ ప్లస్ షార్ట్ పిచ్ బాల్ కలిపితే వికెట్ వచ్చేది సంజు శాంసన్. దానికే క్లియర్గా సంజు శాంసన్ బ్యాటింగ్ రాగానే ఫీల్డర్ని పెడతారు, షార్ట్ పిచ్ బంద్ వేస్తారు, అవుట్ అయిపోతారు. ఇలా ఉంటే తనకు ఫ్యూచర్ ఉండదు అనమాట. సంజు శాంసన్ చాలా టాలెంటెడ్, అది నేను చెప్పే మాట కాదు, నాదే ఉంది. సునీల్ గవాస్కర్, కపిల్ ఎవరిని అడిగా సరే సంజు శాంసన్ చాలా టాలెంట్ అని అందరు చెప్తారు. కానీ టాలెంట్ని వేస్ట్ చేసుకున్నాం అనుకో తనకు ఫ్యూచర్ ఉండదు. మళ్ళీ ఫ్యాన్ వాళ్ళు బిగిన్ అవుతాయి సోషల్ మీడియాలో, సంజు శాంసన్ తీసుకోదని. కానీ తను నిరూపించుకోవాలి. 3 సెంచరీలు కొట్టాను కదా, తర్వాత ఒక 3 సిరీస్లు ఫెయిల్ అవుతాను నేనంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది టీ20లో. గైక్వాడ్ని తీసుకొని ఎంతమంది ఫీల్ అయ్యారు, అంత మంచి ప్లేయర్ని తీసుకోలేని చెప్పి. సంజు శాంసన్ ప్లస్ గైక్వాడ్ వస్తాడు, గిల్ ఉన్నాడు, గిల్ని తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళని వదిలేసి నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు 5 మ్యాచ్లు వరుసగా ఫెయిల్ అయిపోతే ఇంకా నీకు వేరే ఛాన్స్ ఎలా వస్తాయి? అది సంజు శాంసన్ ఆలోచించుకోవాలి. మనం ఏం చెప్తాం, మనం చెప్పేది కాదు, మామూలు చెప్తున్నా. సంజు శాంసన్ నెక్స్ట్ సిరీస్ ఒకటి ఉంటుంది అని అనుకోవడం, ఆ నెక్స్ట్ సిరీస్లో కూడా ఇట్లానే ఫెయిల్ అయితే తను టీం నుంచి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే తనకి
సౌత్ ఆఫ్రికా మీద ఆడే ముందు తనే చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ నా దగ్గరకొచ్చి 7 మ్యాచ్‌లు ఛాన్స్ ఇస్తాము. నువ్వు 7 మ్యాచ్‌లు ఆడితే 7 మ్యాచ్‌ల్లో నువ్వు ఫామ్ అందుకొని నిరూపించుకుంటే నీకు కంటిన్యూగా ఆప్షన్స్ నువ్వే ఓపెనర్‌గా వస్తావని చెప్పాను. దానికోసం తను చాలా ప్రాక్టీస్ చేశాడనమాట. రాజస్థాన్ వెళ్ళిపోయి అక్కడ జైపూర్‌కు ఐపీఎల్ టీమ్ ఉంది కదా! రాజస్థాన్ రాయల్స్‌కి. ఆ టీము స్టాఫ్‌తో కలిసి చాలా ప్రాక్టీస్ చేశాడు. దాని రిజల్ట్ మనకు కనిపించింది సౌత్ ఆఫ్రికా మీద. ఆ రిజల్ట్ రాగానే తను మళ్ళీ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు డోకా లేదని చెప్పి. ఆ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మరి తను ఈ ఫెయిల్యూర్‌ని కసిగా తీసుకొని మళ్ళీ సక్సెస్ అవ్వడం ట్రై చేస్తాడా? లేదంటే ఇట్లానే ఉండిపోయి టీమ్ నుంచి దూరం అవుతాడో చూద్దాం. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన అవుట్ అవ్వడం కన్నా అవుట్ అయిన విధానమే చాలా దారుణంగా ఉందన్నమాట. చాలా అమెచ్యూరిటీగా అవుట్ అయ్యాడు 2, 3 మ్యాచ్‌ల్లో. తను కూడా ఆ ఇష్యూని పట్టుకోవాలి. నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ మూడ్‌లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఆ జోన్‌లోకి వెళ్ళిపోతే బాధేస్తా ఉంటారు కాబట్టి ప్రాబ్లమ్ లేదని అనుకుంటున్నాను నేను. సంజు శాంసన్ అయినా సరే. కాకపోతే సంజు శాంసన్‌కి చాలా ఫెయిల్యూర్స్ తర్వాత అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఒక 2 సార్లు 2, 3 మ్యాచ్‌లు ఆడేసిన తర్వాత నేను ఫెయిల్ అయ్యాను ఒక 4, 5 మ్యాచ్ అంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సంజు శాంసన్ చూసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంకంతే. ఇంకెవరున్నారు? తిలక్ వర్మ ఇంకా ఫ్యూచర్ తనే నాకు తెలిసి. ఎప్పుడైనా నేను చాలా సార్లు చెప్తుంటాను. మ్యాచ్ ఫినిష్ చేశాడు ఒక ప్లేయర్ అంటే తను సూపర్ స్టార్ మెటీరియల్. తిలక్ వర్మ అదే చేశాడు లాస్ట్ సెకండ్ మ్యాచ్. ఆ మ్యాచ్ చూసిన ఎవ్వరు మనం గెలుస్తామని అనుకోలే. అంత బాగా ఆడాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ తనే నాకు తెలిసి టీమిండియాకి. టీమిండియాలో ఫ్యూచర్ స్టార్ ఎవరు ఉన్నారు అంటే నాకు అనిపిస్తుంది అభిషేక్ శర్మ, తిలక్ వర్మ. ఇంకా సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ కొంచెం కన్సర్న్ ఉంది నాకు. వాళ్ళు సరిగ్గా ఆడకపోతే ఏంటని చెప్పి. రింకు సింగ్ పర్లేదు. కాకపోతే తన నుంచి మనం ఆశించేది ఎక్స్‌ప్లోజివ్‌నెస్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్‌లో. తను అది చేయట్లేదు. అదొకటి చేస్తే బాగుంటుంది. హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. శివన్ దుబే బాగానే ఉన్నాడు. బౌలర్‌లో హర్షదీప్ అసలు తోపు అనమాట ప్రస్తుతం. వరుణ్ చక్రవర్తి కూడా తోడయ్యాడు తనకి. వాళ్ళిద్దరూ అసలు తోపనమాట మనకి బౌలింగ్‌లో. షమి కొంచెం రిథమ్ అందుకున్నాడు అంటే మనకి ఎదురు లేదు. కాకపోతే నెక్స్ట్ పేసర్ బుమ్రా ఉంటాడు మనకి T20 వరల్డ్ కప్ అంటే మెయిన్ టోర్నీస్‌లో. కాబట్టి ఇబ్బంది ఉండదు. స్పిన్నర్ అంటే రవి బిష్ణోయ్ బాగానే ఉన్నాడు కానీ వరుణ్ చక్రవర్తి అంత బాగా వేస్తున్నప్పుడు పిచ్ అంత స్పిన్ ఉన్నప్పుడు రవి బిష్ణోయ్ నుంచి కూడా కొద్ది గొప్ప ఆశిస్తాం మనం పర్ఫార్మెన్స్. అది కొంచెం తగ్గింది ఈ సిరీస్‌లో. మిగతా అంతా ఓకే. ఇంకా నెక్స్ట్ సిరీస్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి ఈ సిరీస్‌లో బెస్ట్ పర్ఫార్మర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ. ఇంత ఎక్స్‌ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి లాస్ట్ మ్యాచ్‌లో నేను అభిషేక్ శర్మకే నా బెస్ట్ ఇన్నింగ్స్, బెస్ట్ ప్లేయరు, బ్యాట్స్‌మెన్స్ అని చెప్తాను. మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు? మీ బెస్ట్ బౌలర్ ఎవరు? టీమిండియాలో. ఇంగ్లాండ్‌లో కాదు, టీమిండియాలో. వాళ్ళు ఎవరనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకో విడత ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.